సో ఫైనలీ ఓజీ 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 యూ బెటర్ రిమెంబర్ ద నేమ్. అసలు ట్రైలర్ వచ్చింది, అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు నాకైతే అసలు బద్రి, తమ్ముడు, ఖుషి వైబ్ అయితే ఒకేసారి వచ్చింది ఈరోజు ఈ మూవీ. ఆ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆయన ఇంత ఒక ప్రాపర్ ఏమంటారు అవుట్ఫిట్, ఆ గ్రూమింగ్ కానీ, ఆ స్టైలైజింగ్ కానీ, ఆయన ఆ కటానా సీన్స్ కానీ, ద వే హ్యాండ్, ఆ కటానాకి ఒక క్యారెక్టర్ వచ్చింది. సో అవి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అల్టిమేట్. ఇంకా సో పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన ఫుల్ పొటెన్షియల్తో చూడబోతున్నాం అనేది మాత్రం నాకు అర్థమైంది. అండ్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ట్రైలర్ అసలు ఆయన ఇంకా ఫుల్ ఇంకా ఆయన ఆ పాత్రలో ఏమంటారు పరకాయ ప్రవేశం అంటారు కదా. సో హీ వెంట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో అసలు సూపర్. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫీస్ట్. అండ్ తమన్ అండ్ సుజిత్ ఆర్ డూయింగ్ దేర్ లైఫ్ టైం డ్యూటీ. ఇంకా నా లైఫ్లో ఇదే నా లాస్ట్ సినిమా అన్నట్టు ఫుల్ కష్టపడుతున్నారు. అండ్ అవుట్పుట్ చూపిస్తుంది, ద స్టైలైజింగ్, ద విజువల్స్, సుజిత్ తీసుకున్న ఆ కాన్సెప్ట్ కానీ. అంటే ఈ స్టోరీని నా సైడ్ నుంచి ఒక లైన్లో సమప్ చేయాలంటే, వరాహ అవతారం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నరసింహ అవతారంతో బొంబాయిలోకి అడుగుపెట్టిన ఓజీ. సో దట్స్ వాట్ మై టేక్ ఆన్ ఓజీ ట్రైలర్. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం సినిమా చూసాక డిస్కస్ చేసుకుందాం. నా ఒకే కంప్లైంట్ ఏంటంటే డివి గారు వచ్చే రికార్డులు జరగొట్టారు. సో మీరు టైం చెప్పి రిలీజ్ చేసి ఉంటే అసలు ఫస్ట్ 100K లైక్స్ అన్నీ స్మాష్ అయిపోయాయి. కానీ మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేస్తే ఇలాగే ఉంటుంది. సో చూసుకోవాల్సింది. సో అదొకటే కంప్లైంట్. సో ఫ్రమ్ అవుట్పుట్ ఆఫ్ ట్రైలర్ అదిరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ 25th. మళ్ళీ ఫుల్ రివ్యూ ఆఫ్ ఓజీలో కలుద్దాం. మై ఫస్ట్ రివ్యూ. విష్ మీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.